భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్ల కంటే ఆసక్తికరంగా మాత్రమే కాకుండా వివాదంగా జరిగిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత కూడా ఆ వేడి తగ్గకపోగా కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తూ రోజుకో అప్డేట్తో దుమారం రేపుతోంది. సీజన్ 7 ఉల్టా ఫుల్టాగా అని ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ మధ్య మొదలైన గొడవలు కాస్త ఫ్యాన్స్ మధ్య వివాదంగా మొదలై వారు కొట్టుకునేలాగా చేసింది. బహుశా ఉల్టా ఫుల్టా అంటే ఇదేనేమో. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా బుల్లితెర నటుడు అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంఘటనలు కేవలం గేమ్ లో భాగం మాత్రమే కానీ అభిమానులు మాత్రం ఆ గొడవలను విడిచిపెట్టకుండా కుటుంబాలు సైతం ఎఫెక్ట్ అయ్యేలాగా రచ్చ చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన రన్నర్ అప్ అయిన అమర్దీప్ మధ్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పెద్ద మాటల యుద్ధమే జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో వీరిద్దరు హద్దులు మీరి కొట్టుకునేంత వరకు వెళ్ళింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే చివరి 2-3 వారాల్లో ప్రశాంత్ ను అమర్ కొరకడం, ఆ తర్వాత ప్రశాంత్ తో అమర్ ప్రవర్తనపై ప్రశాంత్ ఫ్యాన్స్ లో పూర్తిగా నెగిటివిటీ వచ్చింది. దీంతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ను ప్రకటించిన తర్వాత అమర్ ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్ళింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ సమయంలో అభిమానులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. అంతేకాకుండా అమర్దీప్ కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం, పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కారు అద్దాల్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్ని కూడా ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విషయంపై తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ రియాక్ట్ అయ్యారు. ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు. అమర్ కారుపై దాడి చేసిన వాళ్ళందరూ యువకులే. ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్పై దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆ దాడి సమయంలో అమర్తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టి ఆపై వారందరినీ నోటికొచ్చిన బూతులు తిట్టారు. తల్లిదండ్రులు భార్యను అంటే ఎవరు సహిస్తారు? నేనే కనుక ఆ ప్లేస్లో ఉంటే కారుతో గుద్ది పడేసేవాడిని. ఆ తర్వాత ఏం జరిగితే అది జరగని అని అనుకునేవాడిని. అయితే కారులో అమర్ ఉన్నాడు. ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది అతని మంచితనం. నిజానికి వాడు చాలా మంచోడు. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అదే చెప్తారు. నా జోలికి రండి కానీ నా ఫ్యామిలీ జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని అమర్ చెప్పాడు. ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేయటం ఎందుకు అని సోహెల్ ప్రశ్నించాడు.